దానికి రోడ్డు శాంక్షన్ అయింది తాలూకు ఈ జేసీపీలు వచ్చి రైతుల పొలాల నుంచి 10 అడుగుల లోతు వరకు ఎవరి అనుమతి లేకుండా మట్టిని తోడి రోడ్డు మీద పోసుకుంటాం అనే పద్ధతిలో దౌర్జన్యంగా రైతుల్ని ఎవరిని తెలియపరచకుండా రైతులకి ఎక్కడో పొలాల్లో పనిచేసుకునే వాళ్ళకి బాగా 10 అడుగుల లోతులో మట్టి తీసి వాళ్ళ లాభాల కోసం వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన మట్టిని దాన్ని ఉపయోగించుకోకుండా రైతు పొలాల నుంచి పక్క పొలంలో చాలా దూరంలో లోతులు 10 అడుగుల లోతులు మట్టిని తరలించి రోడ్డుపైకి పోయడం జరుగుతుంది. దీని అందరికీ రైతులకు మాకు దాన్ని పూడ్చుకోవాలన్న లక్షలలో పని ఉంటుంది కాబట్టి మాకు దయచేసి ఈ రైతులను ఆదుకోవటం కోసమైనా ఈ పతుల నుంచి పతులు తోలకుండా కాంట్రాక్టర్ గారు 3 కోట్ల బాండు 4 కోట్ల బాండు దయచేసి ఆ మట్టిని బయట నుంచి తరలించుకొని రోడ్డును వేసుకోవాల్సిందిగా రైతులను కోరుతున్నాము. ఇటు పరిస్థితి నుంచి మేము ఆపుతున్నాం. మా పొలం నుంచి తవ్వకాలను ఆపటం జరుగుతున్నది. మా రైతులందరం కలిసి మా రైతులు లేనప్పుడు ఇష్టం వచ్చిన రీతిలో పొలాల్లోంచి పతులు పెట్టి దౌర్జన్యంగా ఎవరు తెలియకుండా చేస్తున్నారు. ఈ కాంట్రాక్టు దౌర్జన్యం వల్ల ఒక ఆడపిల్లని కూడా పొలంలో అడ్డొస్తే పక్కకు నెట్టి చేయితో లాగి నువ్వెవరు చెప్పడానికి ఇది మా గవర్నమెంట్ పని అమ్మ, మా ఇష్టం అమ్మ అనే రీతిలో మా మీద దౌర్జన్యం జరుగుతున్నారు. దయ ఉంచి ఇటు కాంట్రాక్టర్ని పతులు పెట్టే విధానాన్ని ఆపివేయాల్సిందిగా కోరుతున్నాము. చేస్తుంటే నేను ఆపట్లేదు. నాకు గవర్నమెంట్ చెయ్యాట ఇచ్చింది, నేను తీయమని చెప్పిండు. ఎరాడ్డి తీసుకొని పోమని చెప్పిండండి. అయితే నా పొలము తీయొద్దని నేను అన్నా. అంటే ఆ కుక్కరే నాయన చెంప బాగా కొడతా అన్నాడు. మా అల్లుడు వచ్చిండు, నా కొడుకు వచ్చిండు, వాళ్ళ మాట కూడా లెక్క చేయలేదండి. ఇంకా నన్ను కొడుతుంటే నాకు భయం అయ్యి ఒక ఆయన ఆపిండండి. రామకృష్ణ అని వచ్చి ఆపిండు. ఆయన నా తమ్ముడు లాంటోడు. ఆయనకు కూడా పొలం ఉంది, నాకుంది. నేను కొనుక్కున్న భూమి అండి. అది 10 గుంటల దాకా పోతుంది నా పొలం. పొద్దున్న నుంచి నన్ను ఏడిపిస్తాను ఇక్కడ. నేను చావటమేనండి. నేను నిరుడు కూడా వద్దు అన్నా, తీయొద్దు అన్నాను. నేను ఆడపిల్లని అసలే ఇట్లా దౌర్జన్యంగా వచ్చి తీసుకొని ఎవరు లేనప్పుడు కుక్కరేం తీస్తే ఏమన్నట్టు అంటూ నన్ను ఎవడో అడగలేదు. నాకు ఎవడో తెలవలేదు. నాకు ఎవడో తెలవలేదు. అట్లా అండి అడ్డం పోయినా. అగో బాగా 10 అడుగుల దాకా తీశారు. ఇంతవరకు ఎవరు రాలేదండి. నాకేం పోతుందని వచ్చిన ఆడపిల్లని చేసి నాకు కడుపు దొరక్కపోయి ఏడుస్తాను. నేను ఆపినండి. ఆపితే చంప తిరిగిపోద్ది మొదలు పెడతారు. మగోళ్ళు ఉన్నప్పుడే మట్టి దొరకట్లేదు. ఈ బారు బూడపాలంటే దగ్గర 3-4 లక్షల మట్టికే అయితే మాకు ఉన్న 2 ఎకరాలకి 3-4 లక్షలు పెట్టి మేము బయట నుంచి మట్టి తోలుకోవాలంటే మా వల్ల కాదు పరిస్థితి. ఏదన్నా ఉంటే రోడ్డు పోయొద్దు అంటలే, రోడ్డు పోయిరి. మీకు ఎంత పడుకుందో అంతవరకు పోసుకోరు. కానీ మా శాలలో బదులు పెడితే మాకు మట్టి దొరకట్లేదు వాస్తవానికి.